వైసీపీ నేతలు అభద్రతా భావంతో ఉన్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆరోపించారు. దీనిలో భాగంగా కార్యకర్తలకు డబ్బులు వర్కులు ఇస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ దిగజారుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందునే డబ్బులు ఇస్తున్నట్లు వైసీపీ నాయకులు కొందరు తనకు చెప్పారన్నారు. ఒక్కో కార్యకర్తలకు 50,000 నుంచి 15 లక్షల వరకు డబ్బులు మొట్ట చెప్తున్నట్లు, ఇదంతా ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో పనిచేసే జనార్దన్ రెడ్డికి వైఎస్ భారతి అకౌంట్స్ అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో షర్మిల మీద కామెంట్ చేసేవారు కాదని, ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు పులివెందుల్లో ఉండే కార్యకర్తలు ఎక్కడ దూరమైపోతారో అని వాళ్లకు డబ్బులు ఇచ్చుకునే స్థితికి మీరు దిగజారినారనేది అందరికీ కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. తప్పకుండా పులివెందులో గెలుస్తున్నామని ఎందుకు చెప్తున్నాడంటే దానికి కారణం ఇదే. మీ కార్యకర్తలను మీరు ఇంతవరకు పట్టించుకోకుండా ఏమే కానీ వాళ్ళకు అపాయింట్మెంట్ లేకుండా లబ్ధి కానీ ఈరోజు సర్వేల్లో మీకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని లాస్ట్కు వాళ్ళకు డబ్బులు ఇచ్చి అసలు పాడాలో ఇప్పుడు వర్క్స్ పెట్టి ప్రతి పంచాయతీలో 20 లక్షలు 30 లక్షలు ఊరికి గ్రావెల్ రోడ్లు అంటే మిగతా వచ్చే స్ట్రక్చరల్ వర్క్ జరిగితే లేట్ అవుతుంది కాబట్టి అంటే ఊరికి మట్టి తోలేదు వారం 10 రోజులకు అయిపోయేది మనకి బిల్లు ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా కార్యకర్తలకు పంచిపెట్టే స్కీమ్ కూడా డబ్బులతో పాటు ప్రతి పంచాయతీకి మీరు కావాలంటే చూసుకోండి, ప్రతి పంచాయతీకి 30 లక్షలు 20 లక్షలు చొప్పున గ్రావెల్ రోడ్లు కూడా ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడు బిల్లులు అవుతాయో ఆ బిల్లులు వచ్చేసి మేమే ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మా అధినాయకుడు మేము పులివెందుల్లో కూడా గెలవబోతున్నామని చెప్తున్నాడు. మేము పులివెందుల్లో గెలుస్తామనే దానికి వాళ్ళ అభద్రతా భావంతో ఫీల్ అయ్యి ఈ రకంగా డబ్బులు ఈ రకంగా వర్కులు చేయడమే కంప్లీట్గా నిదర్శనం.